తెలంగాణలో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 5 నెలలు దాటిపోయింది. ప్రధానంగా గవర్నమెంట్లో రావడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు ఒక ప్రధాన పాత్ర పోషించాయి. ఆ వాగ్దానాలు అంటే గత గవర్నమెంట్ బాగానే చేసినప్పటికీ అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు కదా అని ప్రజలు మోసపోవడానికి ఒక అవకాశం దొరికింది. దాంట్లో ప్రజలలో ప్రధానమైన వర్గం రైతాంగం బాగా దెబ్బతిన్నది. వ్యవసాయ రంగం కుదేలవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. రైతుల యొక్క స్థితి చాలా దీనంగా ఉంది. దీనికి ప్రధాన అంశాలు ఆయన ఇచ్చిన హామీలు, రైతులు పడ్డ బాధలు 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి, పండిన పంట అంటే ధాన్యం కొనుగోలు. 2, ఆ ధాన్యానికి బోనస్. ఈ 2 విషయాలు మనం చర్చించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలుకి వచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పింది, ప్రతి ధాన్యం గింజని మేము కొనుగోలు చేస్తాము అని స్పష్టంగా చెప్పాడు. ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేస్తున్న వ్యక్తి అసలు కొనుగోలే ఆపేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ధాన్యాన్ని రాసులుగా పోసుకొని కల్లాలలోనే ప్లస్ రోడ్ల మీద, గ్రౌండ్లో రకరకాలుగా పోసుకొని రైతులు కాపులా ఉన్నట్టుంటే అకాల వర్షాల టైం ఇది. అకాల వర్షాలు పడేసి అసలు గింజలు నీళ్ళలో తేలి ఆడుకుంటూ పోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది రైతు 6 కాలం కష్టపడ్డ తన కష్టాన్ని ఫలితం చూసుకుంటూ ఆ ఫలితం కొట్టుకుపోతుంటే వరదలో అతని బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి స్థితిలో ఇచ్చిన హామీలు ఏమైనాయి, చేసిన పని ఏంటి అని రైతాంగం అడిగినప్పుడు చాలా ఘోరమైన జవాబులు వస్తూ ఉన్నాయి. అంటే పథకాలని తూట్లు పడడం, అంటే ప్రతిపక్షాలకు తిట్లు, ప్రతిపక్షాలకు తూట్లు, అంటే పథకాలకు తూట్లు. ఈ ఈ ఈ స్టేటస్ని ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అందుకని ఏం కామెంట్ చేసింది, ఇప్పుడు ధాన్యం కొనుగోలు కాడికి వచ్చినప్పుడు మొదటి నుంచి ఒక చూపు ఉండాలి, ముందు నుంచి ఒక అవగాహన ఉండాలి. అంటే ధాన్యం కొనాలన్నప్పుడు ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలి, వీడికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, వీడికి గన్ని బ్యాగులు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, ఎంత పడతాయి, దానికి స్టాఫ్ ఎంత కావాలి, ఎవరెవరిని కేటాయించాలి, ఇదంతా ఒక ముందు చూపుతో చేయాల్సిన చర్య. ఏ చర్య చేయకపోవడం వల్ల ధాన్యం ఇవాళ రైతుల్ని పడరాని కష్టాలు పెడుతున్న విషయం చూసాం. రెండోది, ఇప్పుడు ఏమంటున్నారు, ఆ రోజు ధాన్యానికి ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించాడు రేవంత్ రెడ్డి. 500 బోనస్ కాదు కదా, 5 రూపాయల బోనస్ ఇచ్చేసేది కూడా కనపడతలేడు. ఆ పథకాన్ని తూట్లు పట్టే ప్రయత్నం చేస్తూ ఉండే. అది ఎలాగా అంటే సన్నధాన్యానికి మాత్రమే మేము బోనస్ ఇస్తాము అనే పదం వాడాడు. అయిపోయింది, ఆ పథకం పని అయిపోయింది. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 300% పైగా ధాన్యం ఉత్పత్తి పెరిగింది, సాగు పెరిగింది, సాగు భూమి పెరిగింది, ధాన్య ఉత్పత్తి పెరిగింది, మార్కెట్ పెరగాలి. అంటే భారతదేశంలోనే ధాన్యాగారంలాగా పెరుగుతున్న తెలంగాణకి ఒక్కసారి తూట్లు పొడిచినట్టుగా అయిపోయింది. అంటే ఈ బోనస్ 500 రూపాయలు ఎప్పుడైతే నేను సన్నధాన్యానికే ఇస్తామని చెప్పారో, మరి తెలంగాణలో పండించడంతా దొడ్డు ధాన్యమే. సన్నధాన్యం అనే దాన్ని అది భూమిని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి రైతులు వేసుకుంటారు. దాన్ని సాగు చేయడం కూడా చాలా కష్టంగా సాగు చేస్తారు. అలాంటి స్థితిలో తిరిగి మళ్ళీ దాన్ని పెట్టిన పెట్టుబడి అంత తిరిగి వస్తారా, దాన్ని సన్నధాన్యాన్ని చాలా తక్కువగా పండిస్తూ ఉంటారు. ఇండ్లల్లో తమ అవసరాల కోసం సన్నధాన్యాన్ని పండిస్తారు, ఇంట్లో వాడుకోవడం కోసం వాటికి సన్నధాన్యాన్ని పండిస్తారు. వర్షాకాల పంటలలో 100కి 70-75% దొడ్డు ధాన్యమే పండిస్తారు. మ్యాక్సిమం ఒక 20% అటు ఇటుగానే సన్నధాన్యాన్ని పండిస్తారు. అదే యాసంగి వచ్చినట్టయితే 90-95% దొడ్డు ధాన్యాన్ని పండిస్తారు, ఒక 5-10% కూడా సన్నధాన్యాలు పండించరు. మరి నువ్వు సన్నధాన్యానికే నేను బోనస్ ఇస్తాన్న తర్వాత ఎంతమందికి ఇచ్చినట్టు? వర్షాకాలంలో ఒక 20-30% అయితే యాసంగిలో ఒక 5%కి మాత్రమే నేను ఇస్తా అని చెప్పేసి అది ఎంతవరకు ఇస్తారు, ఆచరణలో ఏంటని చూడాల్సి ఉండే. మళ్ళీ ఇంకా ఎన్ని కొరియలు పెడతారు, ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారని చూడాల్సి ఉంది. బట్ ఇక్కడ రైతుని మాత్రం నిండా ముంచినట్టయింది. ధాన్యం కొనుగోళ్ళు ఆగిపోయినాయి. రెండోది, బోనస్ రాకుండా పోయింది. కొనుగోలు ఆగిన ఫలితంగా 4 రోజులు తర్వాత కొంటారేమో అనుకుందామంటే అకాల వర్షాలు తరుముకుంటూ వస్తూ ఉన్నాయి. అంటే ఆ ధాన్యాన్ని తడిచి పొందుతున్నది. మరి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారంటే అచ్చుకోండి. భారతదేశంలోనే ఉత్తర భారతదేశ లాబీ ఎప్పుడు కూడా ధాన్యం కొనుగోలులో ముందు ఉంటుంది.
ఆ రైతాంగ లాభి. దానికి ఉదాహరణ పంజాబ్లో 20-25% తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కానీ మన దగ్గర కొద్దిగా తడిసినట్టుంటే కొనుగోలు చేయరు. మరి కొనుగోలు అసలు ధాన్యాన్ని కొనుగోలు చేయరు, తడిస్తే అసలే చేయరు, చేసిందంటే కూడా సన్నధాన్యానికే బోనస్ ఇస్తారు. మరి రైతాంగానికి ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏంటి అనేది మనకు క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోతూ ఉంది.